జీవం కలిగిన మన ప్రభు యేసుక్రీస్తు ఘననామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. హోషేయ 14వ అధ్యాయము 5వ వచనం. భూమిని నూతనపరచడానికి మంచు ప్రకృతి అందించే కానుక. ఇది దేవుని యొక్క సృష్టిలో ఒక భాగము. మంచు రాత్రిలో ఎక్కువగా కురుస్తుంది. ఇది లేకుంటే మొక్కలు సరిగా ఎదగవు. బైబిల్లో మంచుకున్నటువంటి విలువ చాలా స్పష్టమైంది. ఇది ఆత్మీయ తాజాదనానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. మంచు మానవ దేహాన్ని పాడు చేయకోకుండా ఎక్కువ కాలం దాచి ఉంచగలదు. ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగజేయును అని ఉంటుంది. అలాగే ఈ యొక్క మంచు మన జీవితాలకు ఒక నూతనమైన స్వభావాన్ని తీసుకుని వస్తూ ఉంది. మన దేహాలను, మన యొక్క జీవితాలను పాడవనికోకుండా ఎక్కువ కాలం కాపాడగలిగే శక్తి ఈ పరిశుద్ధాత్మకి ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుని బట్టి ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడాలి. మానవులంటి మనకు చెట్టుకు ఏ విధంగా మంచు ఉంటుందో అలా మన జీవితాలకు పరిశుద్ధాత్మ దేవుడు కవచంగా ఉన్నట్లయితే మనం ఎల్లకాలము కూడా తాజాగా ఎక్కువ కాలము జీవిస్తూ దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. అందుని బట్టి ప్రియ మిత్రులారా, నిశ్చలమైన ధ్యానం, వాక్యాన్ని వంటబట్టించుకునే శ్రద్ధ మన మీద ఈ మంచు కురవడానికి సహాయం చేస్తాయి. ఆత్మ సంబంధమైన ఈ మంచు దేవుని సన్నిధిలో నిర్మలమైన ధ్యానం వల్ల మన మీదికి వస్తుంటుంది. కాబట్టి మన దేహాలన్నీ ఈ ఆత్మీయ మంచులో తడిచేదాకా ఆయన సన్నిధిలో వేచి ఉందాం. తద్వారా దేవుడు అనుగ్రహించే ఆ తాజాదనం, ఆ చురుకుదనం, ఉత్సాహంతో క్రీస్తులో బలపడుతూ ముందుకు సాగిపోతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీకు వందనాలు. రాత్రంతయు ప్రభా, మీరు రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి ఈ నూతనమైన దినాన్ని మా జీవితాలకు దయచేశారు. నీ వాక్యం చెప్పినట్లుగా తండ్రి, చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందునని హోషేయ ప్రవక్తతో మీరు తెలియపరిచారు. అయ్యా తండ్రి, చెట్టుకు మంచు ఏ విధంగా ఉంటుందో మా జీవితాలకు కూడా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ధరింపచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజంతా కూడా తండ్రి, మీ కాపుదల, భద్రత, దీవెనలు మాకు దయచేయండి తండ్రి. మా అడుగులు తండ్రి నాయన, మా ఆలోచనలు, మేము చేసే ప్రతి ఒక్క పనిబాట్లు ప్రభా, మీ చిత్తానికి తగినట్టుగా ఉడినట్లు కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అస్వస్థగా ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ గొప్ప కార్యాలు అయ్యా దయచేసి మీ సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్య బలాలు ప్రభా బిడ్డలకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మాకైతే తెలియదు కానీ ప్రభా, సమస్యను ఎరిగిన దేవుడు మీరు కాబట్టి నాయన, ప్రతి ఒక్క సమస్యల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి బిడ్డను తప్పించి మీ కృపా క్షేమాలతో ప్రభ నింపి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటూ, ఈ దినమంతా కూడా మీ యొక్క ప్రోక్షణలో ప్రభ మేము నడిపించబడి మీ దేవుని ఆశీర్వాదాలు మేము పొందుకోగలిగే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.